చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సమన్వయం పాటించాలని, మరికొద్ది రోజుల్లో మండలంలోని కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరుగుతుందని, ఆ తర్వాత ఎలాంటి లారీల కొరత ఉండదని, 2-3 రోజుల వరకు రైతులు ఓపిక పట్టాలన్నారు. శంకరంపేట మండల ప్రజలకి నమస్కారం. నేను ఇన్ఛార్జ్ మహేందర్ గౌడ్. ఈరోజు వడ్ల కొనుగోలు భాగంగా రామంపేట పార్వతీ పరమేశ్వర దర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ అన్లోడింగ్ సజావం జరుగుతుంది. నిన్న 10 లారీలు అన్లోడ్ అయ్యి మొన్న 15 జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళకు 15 లారీ అన్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే నార్సింగిలో అండ్ రామంపేటలో వేరే రైస్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అన్లోడింగ్ కోసం స్పీడప్ చేయాలని చెప్పి రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకు చెప్పడం జరిగింది. రైతులు కూడా కొంచెం ఒక్కతో సమయంలో ఉండాలి. అందరికీ లారీలు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీ లారీలు ఏ మిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయో, 1 రోజు 2 రోజులు పెండింగ్ ఉన్నాయో నాకు సమాచారం ఇస్తే అవి అన్లోడ్ చేసినట్టు నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనము లారీల కోసం కొంచెం సమయం పడించి 1-2 రోజులలో మనకు లారీలు పెంచే ప్రయత్నం చేస్తాము. వేరే సెంటర్ క్లోజ్ అయితే కాబట్టి అక్కడ లారీకి డైవర్ట్ చేస్తాము. కాబట్టి కొంచెం సహకరించి సమయం పాటించాలి. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.